శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం టీటీడీకి ఆవు నెయ్యి సరఫరాలో అక్రమాలు మొదలైంది. 2019 నుంచేనని సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు ఆధారంగా తేటతెల్లమవుతుంది. అంతకు మునుపు శ్రీవారి ప్రసాదాల నాణ్యతను భక్తులు ప్రశ్నించింది లేదు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 ద్వితీయార్థం నుంచి శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచి వంటి వాటిపై విమర్శలు, భక్తులు ఆగ్రహం మొదలయ్యాయి. గతానికి భిన్నంగా నెయ్యి సరఫరా టెండర్లో అర్హత కోసం కొన్ని డైరీలు అడ్డదారులు తొక్కి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం అప్పటి నుంచే మొదలైంది. అంతా అడ్డదిడ్డంగా పనులు చేసుకోగలిగిన డైరీల ప్రతినిధులకు అప్పట్లో టీటీడీలు సహకరించింది ఎవరు? సిట్ బృందం అరెస్ట్ చేసిన నిందితులు ఈ వ్యవహారంలో సూత్రధారుల లేక కేవలం పాత్రధారుల అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో టీటీడీకి నెయ్యి సరఫరాలో అక్రమాల వ్యవహారంపై అనుమానాలన్నీ అదే ఏడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ సంబంధిత వ్యక్తులపైనే మళ్లుతున్నాయి. కాగా ఈ కేసులో టీటీడీకి సరఫరా అయిన నాణ్యత లేని నెయ్యి ఎక్కడ తయారైంది అన్న విషయాన్ని మాత్రం సిట్ ఇంకా తేల్చలేకపోతోంది. టీటీడీకి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం రోజువారీ 15,000 కిలోల ఆవు నెయ్యి కావాలి. అంటే ఏడాదికి సుమారు 55 లక్షల కిలోల ఆవు నెయ్యి అవసరమవుతుంది. టీటీడీ ఆగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ నెయ్యి మాత్రమే శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తుంది. 6 నెలలకు సరిపడా పరిణామంలో నెయ్యి సేకరణకు టీటీడీ టెండర్లు పిలుస్తుంది. దీనికి 3 విధానాలు అనుసరిస్తుంది. మొదటి విధానంలో జాతీయ స్థాయి డైరీల నుంచి 20 లక్షల కిలోల నెయ్యి సేకరణకు ఈ టెండర్లు పిలుస్తుంది. రెండవ విధానంలో తిరుమలకు 1500 కిలోమీటర్ల పరిధిలోని డైరీల నుంచి 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరణకు ఈ టెండర్లు నిర్వహిస్తుంది. మూడవ విధానంలో ఏపీ పరిధిలోని డైరీల నుంచి 5 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరణకు ఈ టెండర్లు ఆహ్వానిస్తుంది. భారీ పరిణామంలో నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాల్సి ఉన్న దృష్ట్యా టీటీడీ టెండర్లు నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయితే ఆ డైరీకి వాస్తవంగా టీటీడీ టెండర్లో పాల్గొనే అర్హత గానీ సామర్థ్యం గానీ లేవు. దానికోసం ఆ డైరీ యాజమాన్యంతో బోలేబాబా డైరీని ఉత్తరాఖండ్లో నిర్వహిస్తున్న డైరెక్టర్లలో ఒకరైన పొమిల్ జైన్ అడ్డదారులు తొక్కించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ డైరీ కనీసం రోజువారీ 22 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కలిగి ఉండాలి. ఏఆర్ డైరీ రోజువారీ పాల సేకరణ సామర్థ్యం 1.45 లక్షల లీటర్లు మాత్రమే. అయితే డైరీ ఎండీ రాజశేఖరన్ 2022-23లో తమ డైరీ రోజువారీ 2.52 లక్షల లీటర్ల పాలు సేకరించినట్లు టెండర్లు దాఖలు చేసిన సందర్భంలో టీటీడీకి ఒక నకిలీ డాక్యుమెంట్ సమర్పించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేయదలిచే డైరీకి ఏడాదికి కనీసం 2750 మెట్రిక్ టన్నుల ఆవు పాల కొవ్వు సేకరించే సామర్థ్యం ఉండాలి. 2022-23లో FSSAIకి ఏఆర్ డైరీ సమర్పించిన వార్షిక టర్నోవర్ రిటర్న్ల ప్రకారం ఆ డైరీ ఆవు పాల కొవ్వు సేకరణ సామర్థ్యం కేవలం 1002 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే టీటీడీకి టెండర్ వేసేటప్పుడు సమర్థించిన 2022-23 FSSAI వార్షిక టర్నోవర్ రిటర్న్ల పత్రులతో ఇక మార్పులు చేసి ఏకంగా తమ డైరీ సామర్థ్యం 3072 మెట్రిక్ టన్నులుగా చూపించారు. ఈ వ్యవహారం సిట్ దర్యాప్తులో బయటపడింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డైరీ నెలకు కనీసం 180 మెట్రిక్ టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి గానీ విక్రయాలు గానీ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. దిండిగలకు చెందిన ఏఆర్ డైరీ FSSAIకి సమర్పించిన వార్షిక రిటర్న్ల ప్రకారం 2022-23లో కేవలం 56.80 మెట్రిక్ టన్నుల ఆవు నెయ్యి మాత్రమే ఉత్పత్తి చేసింది. అయితే టీటీడీ టెండర్ డాక్యుమెంట్లలో మాత్రం ఏకంగా 196.80 మెట్రిక్ టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసినట్లు తప్పుడు వివరాలు పేర్కొన్నారు. వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా ఈ తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేయగా ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ వాటిపై సంతకాలు చేసి టీటీడీకి సమర్పించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.